ఎవ్రీవన్, వెల్కమ్ టు హైతా కెనడా వ్లాగ్స్. సో ఈరోజు మాకు వీకెండ్. మా పిల్లలు సడన్గా టొరంటో వెళ్దాం అన్నారు. సో అక్కడ ఏటేట్ చూస్తామో మీకు చూపిస్తాను. కౌశల్ జ్యోతి సే హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎర్త్లాండా. వాడైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాడు. సరే హాయ్ చెప్పు. కొంచెం నవ్వు సరి. వద్దులే. సో మా వీడియో చూడండి, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి. చాలా అంటే ఈరోజు కొంచెం బాగానే ఉంది వెదర్. సో అందుకనే స్టార్ట్ అయ్యాము. సో లెట్స్ గో. సో కార్ ప్రిఫర్ చేయట్లేదు, ట్రైన్లో వెళ్దామని ఇంకా స్టేషన్కి వెళ్తున్నాము. ఉన్నాను, డాడీ వస్తారు. ఇక్కడ వస్తారు డాడీ. ఏమైందిరా? అప్పటికి ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇదైతే అండర్ గ్రౌండ్ వెళ్తున్నాం అనమాట. స్టాలర్ ఉందని చెప్పి మేము కింద నుంచి పాస్ అవుతున్నాము. సో ట్రైన్ వచ్చేసింది, ఇంకా పరిగెట్టి వెళ్తున్నాము. అది టైం అంటే టైం అనమాట, లేకపోతే మళ్ళీ 1 అవర్కి ఉంటుంది ఇంకా. సో అందుకని ఇది డబల్ డెక్కర్ ట్రైన్. ఇంకా మేము పైకి వెళ్ళలేదు, కిందనంతా వీకెండే కాబట్టి ఖాళీగా ఉందనేసి ఇంకా కిందనే కూర్చున్నాము. సో మా చిన్నోడు కొంచెం డల్ అయ్యాడు ఇక్కడ. సో చాలా రన్ చేసి వచ్చాము చూడండి. ట్రైన్ ఎలా సౌండ్ చేస్తుంది డోర్స్ క్లోజ్ అయినప్పుడా? మేము వెళ్ళి ఆల్మోస్ట్ అసలు బయటికి తిరిగి 6 months అయిపోతుంది. ఇంకా స్నో టైంలో అంటే ఇంకే ప్లేసెస్ ఉండవు, ఇంకా అంతా కూడా మాల్లో తిరగడం అంతా ఇండోరే ఉంటుంది. సో చాలా అంటే చాలా అంటే చిరాకు వచ్చింది మాకు. సో ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అనమాట. సో ఇంకా బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఒక ప్లేస్ చూడడానికి వెళ్దాము, ఆర్కేడి ఎర్త్ అని చెప్పి. సో నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎలాగుందమ్మా? సో తినేసాము, అంటే ఇంకా టైం ఉండదేమో అని. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో చూడండి, ఇదంతా కూడా టొరంటో డౌన్ టౌన్. ఇదంతా కూడా యూనియన్ స్టేషన్. చూడండి ఎంత టాల్ బిల్డింగ్స్ డౌన్ టౌన్ దగ్గరే ఉంటాయి. ఇది స్టేషన్ అన్నమాట, ఇది యూనియన్ స్టేషన్. ఇది మెయిన్. ఇప్పుడు మేము రోడ్ క్రాస్ చేయాలి. సో అందుకని వెయిట్ చేస్తున్నాం. ఇది సిఎన్ టవర్ ఇది. సో దీని చుట్టూనే తిరుగుతున్నాము. జతికి ఏంటది? ఇది కూడా లాస్ట్ టైం మేము ఎక్కాము. మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు, నేను ఆల్రెడీ పెట్టాను అది సిఎన్ టవర్ అని. సో ఆర్కేడి ఎర్త్ అన్నాను కదా, సో అది ఇక్కడే అనమాట. సో ఇదంతా కూడా బాగుంది చాలా. లైక్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా చుట్టూ లైక్ రెయిన్ కానీ స్నో కానీ ఏది లోపలికి రాదు. చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పిల్లలకైతే బాగుంటుందని చెప్పి మేము వచ్చాము. ఆర్కేడియా ఎర్త్ అనేసి. మొత్తం ఎర్త్ గురించి ఉంటుంది. ఇక్కడ ఎర్త్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు కెనడాలో. ఆ 22nd ఎప్పుడో అలాగ ఉంది. సో చూద్దాం లోపల ఏముంటుంది. ఇదే కావాలి ఎంట్రన్స్. ఇదేదో యాప్ అంట, అది డౌన్లోడ్ చేసుకుంటే మనకి రియాలిటీ ఫీలింగ్ ఉంటుంది అనేసి అంటున్నారు. సో దానికి పాస్వర్డ్ అవి ఇచ్చారు. సో మేమైతే వాళ్ళది ట్యాబ్ తీసుకుంటున్నాము. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏదో యానిమేటెడ్గా అలాగ అనిపిస్తుంది అంట. సో లెట్స్ సీ. మొత్తం అంతా కూడా జస్ట్ పేపర్ లాగా క్లాత్ లాగా ఉంది, కానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐప్యాడ్ ఒకటి ఇచ్చారు కదా, దాంట్లో మనం స్కాన్ చేసుకుంటే వాళ్ళు మన ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మా ఆయన తెస్తున్నారు చూడండి పిల్లలకి.
అదేంటంటే మన ఈమెయిల్కే వచ్చేస్తుంది అది డైరెక్ట్గా మన సెండ్ చేసి. ఫస్ట్ రూమ్ తర్వాత ఇది సెకండ్ రూమ్ అనమాట. ఇది ఏంటంటే సీజన్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది ఒక షటర్స్ లాగా క్లోజ్ చేసుకుంటూ, సో ఇది ఇప్పుడు ఓషన్ థీమ్ అని, సమ్మర్ థీమ్ అని, వింటర్ థీమ్ అని అలాగా ఒక్కొక్క సీజన్ది వస్తుంది. చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడు చూస్తున్నారా, ఇది సమ్మర్ది అనమాట. ఈ వేస్ట్ జనరేటర్ అంట. సో చూద్దాం పదండి ఏంటుందో. మా వాడికి ఐప్యాడ్ ఇచ్చారేమో, తెగ చేసేస్తున్నాడు ఫోటోలు అవిని. చూడండి స్కెలిటన్ లాగా ఉంది ఇది. కౌశల్ జనరేటర్. ఈ థర్డ్ రూము, ఈ జనరేటర్ రూమ్ అని చూడండి. ఇదంతా కూడా రియల్ మౌసెస్ ఇవన్నీ. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా చిప్, అంటే అదొక కింగ్ అంట. ఇక్కడ చూడండి ఫోన్లు, మౌస్లు అన్నీ ఉన్నాయి. కీబోర్డ్స్ ఇవన్నీ కూడా కీబోర్డ్సే. ఈ చైర్ అంతా కూడా కీబోర్డ్లో పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా కీబోర్డ్స్ ఇవి. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏవో చిప్స్ లాగా ఉన్నాయి. సంథింగ్ ఏదో బోర్డ్స్ ఉంటాయి కదా అవి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. అక్కడ ఫోన్లు అన్నీ వేస్ట్ అన్నీ కూడా పడి ఉన్నాయి కిందన. మదర్ బోర్డ్స్ ఏవో అంటారు కదా, దాంతో స్కెలిటన్ చేశారు. ఇది ఒక మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు ఇక్కడ. ఇవైతే మాత్రం నాకు హైలైట్, చాలా బాగా నచ్చాయి. అన్ని కీబోర్డ్లే, చుట్టూ ఇదంతా కీబోర్డ్సే. ఇది చైర్లో పెట్టారు. ఇది కూడా కంప్యూటర్స్, సిపియూస్ ఇవన్నీ ఓల్డ్వి అన్నీ, ఫోన్స్ ఇంకా సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ క్లోత్స్ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది దాని గురించి అయితే చెప్తున్నారు. సో ఎక్కువగా లైనిన్, ఊలు వాడమని చెప్తున్నారు అనమాట. అంతా కూడా నెట్ లాగా ఉన్నాయి. ఫిష్ అని అండర్ గ్రౌండ్ ఏంటో కానీ చాలా అంటే వెరైటీగా ఉంది. చిన్న చిన్న బెడ్డింగ్స్ లాగా ఉయ్యాలలాగా పెట్టారు, బాగుంది. చూస్తున్నారా, మొత్తం మిర్రర్సే. ఏంటో కానీ ఇది నెట్ లాగా, మనకి చేపలు పడతాం కదా ఆ నెట్ లాగా ఉంది ఇది. ఈ రూమ్ అయితే ఏం లేదు. ఇదంతా కూడా పేపర్ ఫ్లవర్స్, వేస్ట్ పేపర్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ లా పెట్టారు. అండ్ ఇదైతే ఇలాగా మేము ముందు చూపించాను కదా, ఇలాగ చెక్కతో ఫేస్ లా చేశారు. అండ్ ఇది బీస్ నుంచి వచ్చే దాని ఒక అరోమా అనమాట, ఫ్లవర్స్, అది తెచ్చే ఫ్లవర్స్ది. సో అదంతా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు రీజనరేషన్ రూమ్. సో స్క్రీన్ టు స్క్రీన్ ఇక్కడ చాలా బాగా చూపించారు. కానీ ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క ఈచ్ రూమ్కి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. లైక్ క్లోత్స్ గురించి పొల్యూషన్ వస్తుందని, ఎలక్ట్రానిక్స్ వల్ల అవుతుందని, ప్లాస్టిక్ వల్ల, అలాగే ఇంకా మనకి అలా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు అనమాట ఇక్కడ. సో నేచర్ని అయితే మనమే కాపాడుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా. యాక్షన్ మ్యాటర్స్ చూస్తున్నారు, అంతా కూడా గార్బేజ్. ఆ రూమ్లో ఏంటంటే ఇంక అంతా ప్లాస్టిక్ గురించి అలాగా. ఇంకా ఫైనల్గా ఏంటంటే మనకు వీఆర్ ఇచ్చి యానిమల్స్ అంటే చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా. నేనైతే ఫస్ట్ టైం వీఆర్ పెట్టుకున్నాను, చాలా బాగుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా బాగుంది. ఐ థింక్ ఇంక వెళ్ళిపోవడమే అనుకుంటా. యా ఇంక అయిపోయింది. ఓవర్ జతిక్ ఓవర్. ఇంకా బయటకు వచ్చాక అక్కడే చిన్న క్రాఫ్ట్ లాగా పెట్టారనమాట. సో మా చిన్నోడు చేస్తున్నాడు అక్కడ. స్ట్రీట్లో ఇప్పుడు వాక్ చేస్తున్నాము, చాలా చల్లగా ఉంది. 7 degrees ఉంది కానీ అయినా సరే చల్లగా అనిపిస్తుంది.
చూసారు కదా ఆర్కేడియా ఆఫ్ ఎర్త్ చాలా చాలా బాగుంది. ఎంజాయ్ చేసాము మా వీకెండ్. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాగ అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. Guys, say bye.